హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాణక్య నీతి ప్రకారం మనం పేదలుగా మారడానికి గల కారణం మనకున్న రోజువారీ అలవాట్లే. కొన్ని రకాల అలవాట్లు మనల్ని పేదలుగా మారుస్తాయి. అవేంటో తెలుసుకోవడానికి ముందు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒక టౌన్లో విజయ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. తన ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసి ఒక లగ్జరీ హోటల్లో మేనేజర్గా జాయిన్ అయ్యాడు. విజయ్ ఆ జాబ్లో చాలా సంతోషంగా ఉన్నాడు. తన కళల్ని నెరవేర్చుకోవాలనుకున్నాడు. ముందుగా ఒక పెద్ద కారు కొనాలనుకున్నాడు. ఆ విషయాన్ని తన ఫాదర్తో చెప్పాడు. ఫాదర్, నేను నిన్ను అర్థం చేసుకోగలను విజయ్. ఇంత త్వరగా సొంత కారు అంటే వద్దు. విజయ్, ఇంత త్వరగా అంటే ఏంటి నాన్న? ఈ విషయం విని సంతోషిస్తావు అనుకున్నా. ఫాదర్, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ మై సన్. అని రీసెంట్గానే నీ జాబ్ స్టార్ట్ చేశావు. ముందు కొంత డబ్బును సేవ్ చేయాలి. ఏ పరిస్థితిలో ఏం జరుగుతుందో తెలియదు కదా. మొత్తానికి లోన్ తీసుకోవడం కాకుండా కొన్ని ఇయర్స్ వెయిట్ చేసి కొంత డబ్బుతో తీసుకోవడం మంచిది. అది విని విజయ్ ఇలా అన్నాడు. నాన్న, ఇప్పుడు లోన్ తీసుకోకుంటే ఏమవుతుంది నాన్న? నువ్వు మరీ ఇంత పురాతనంగా ఆలోచిస్తావేంటి నాన్న? ఫ్యూచర్లో ఏదో జరుగుతుందనేసి ఇప్పుడు భయపడ్డం ఎందుకు నాన్న? నా జాబ్ పోతుందని నువ్వు అనుమానిస్తున్నావా నాన్న నన్ను? అని విజయ్ అన్నాడు. నో విజయ్, నేను నిన్ను అనుమానించడం లేదు. నీ జాబ్లో నువ్వు సక్సీడ్ అవ్వగలవు. నేనేమంటున్నా అంటే 2 yearsలో ఎమర్జెన్సీ కోసం కొంత మనీని సేవ్ చేసి నీ కార్ డౌన్ పేమెంట్ కోసం కొంత మనీని సేవ్ చేసి కొందామంటున్నాడు అని ఫాదర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. నాన్న, అవన్నీ నాకు తెలియదు నాన్న. ఇన్ని సంవత్సరాలుగా నేను వెయిట్ చేశా. ఇప్పుడు నేను సంపాదిస్తున్నా, నా డబ్బుతో నేను కొంటున్నా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విజయ్. విజయ్ కారు కోసం లోన్ అప్లై చేశాడు. అది అప్రూవ్ అవడంతో తాననుకున్న డ్రీమ్ కార్ని కొన్నాడు. ఒకరోజు కారులో వెళ్తుండగా ఒక ఆర్టికల్ చదివాడు. అందులో ఏదో ఒక వైరస్ మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవుతుందట. దాన్ని చూసి చాలామంది భయపడసాగారు. ఆ కొత్త వైరస్కి ఎవరు మందే కనిపెట్టలేదట. ఇది స్లోగా విజయ్ ఉంటున్న కంట్రీలో కూడా స్ప్రెడ్ అవ్వడం మొదలుపెట్టింది. కంట్రీ మొత్తం లాక్డౌన్ పడడంతో హోటల్కి జనాలు రావడం తగ్గిపోయింది. దానివల్ల రెవెన్యూ పడిపోవడంతో విజయ్ జాబ్కు కూడా లాక్డౌన్ పడ్డట్టయింది. విజయ్ ఆ జాబ్ లాస్ అవ్వడంతో చాలా భయాందోళనకు గురయ్యాడు. నిజంగా విజయ్ ఇదంతా ఇమాజిన్ చేసిండడు. నిజానికి తనకు ఇప్పుడు కార్ లోన్ కట్టడానికి కూడా ఏ సేవింగ్స్ లేవు. దానివల్ల విజయ్ ఆ రాత్రంతా నిద్రించలేదు. చివరికి ఆ కార్ని అమ్మేయాల్సి వచ్చింది. పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. చివరికి తన ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి మరీ బతకాల్సి వచ్చింది. అప్పుడు గుర్తొచ్చాయి విజయ్కి వాళ్ళ నాన్న చెప్పిన మాటలు. ఏ సేవింగ్స్ లేకుండా మన ఆస్తికి మించి అప్పు చేయరాదనేసి. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఈజ్, మన ఎమర్జెన్సీ కోసం కొంత డబ్బును సేవ్ చేసుకోవాలి. అలాగే మన ఆస్తికి మించి అప్పు చేయకూడదు. ఇలా చాలా విధాలుగా మనకు తెలియకుండా డబ్బు విషయంలో మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఇలా డబ్బు విషయంలో ఏ తప్పు చేయకుండా ఉండాలంటే చాణక్య సూత్రాలు పాటిస్తే చాలు. ఆచార్య చాణక్యుడి సూత్రాలు దశాబ్దాలుగా ప్రాచుర్యం పొందాయి. జీవితం గురించి ఆయన చెప్పిన సూత్రాలను పాటించడం ద్వారా ఒక వ్యక్తి సక్సెస్ఫుల్ అవ్వడానికి మార్గాన్ని అందిస్తాయి. అంతేకాకుండా ఈ సూత్రాలు వ్యక్తికి వ్యక్తిగతంగా, సామాజికంగా, రాజకీయంగా సరైన దిశానిర్దేశం చేస్తాయి. మనిషి తనకున్న చెడు అలవాట్ల వల్ల ఎంత దీనస్థితికి వెళ్తాడో చాణక్యుడు చాలా చక్కగా వివరించాడు. వాస్తవానికి ఒక వ్యక్తి అలవాట్ల వల్ల తన జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటాడు. కానీ తనకు ఆ అలవాట్లు ఉన్నాయని తను గుర్తించలేడు. వాటిని వదులుకోలేడు కూడా. చాణక్య నీతి ప్రకారం వ్యక్తికి ఎలాంటి అలవాట్లు హానికరమో చూద్దాం. స్పెండింగ్ మనీ వితౌట్ థింకింగ్. ముందు వెనుక చూడకుండా డబ్బును ఎలా పడితే అలా ఖర్చు చేయడం. ఇది చాలా చెడ్డ అలవాటు. అలాంటి వారు భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఎందుకంటే భవిష్యత్తు కోసం డబ్బును ఆదా చేయలేరు కనుక. ఆలోచించకుండా డబ్బు ఖర్చు చేసేవారు అతి త్వరలో పేదలుగా మారుతారని చాణక్యుడు చెప్పాడు. వారికి
డబ్బు విలువ తెలియదు. దీంతో జీవితంలో వెనకాలే ఉండిపోతారు. లేజినెస్. సోమరితనం అనేది ఒక వ్యక్తికి అతిపెద్ద శత్రువు. సోమరితనం కారణంగా ఒక వ్యక్తి జీవితంలో సాధించడానికి ఉన్న అనేక అవకాశాలను కోల్పోతాడు. సోమరితనం కారణంగా జీవితంలో ఏ కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా ఆ సమస్యల గురించి ఆలోచించరు కూడా. అలాంటి వ్యక్తుల జీవితంలో కష్టాలు, సమస్యలే కాకుండా మరింత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారని చాణక్య నీతి చెబుతుంది. సమ్వన్ హూ డోంట్ కేర్ అబౌట్ దేర్ హెల్త్. చాణక్యుడు చెప్పిన ప్రకారం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, అలాగే దంతాలు, బట్టలు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అలా ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించని వారు జీవితాంతం ఆ రోగాల బారిన పడి, ఆ రోగాల బారి నుండి బయటపడడానికి చాలా డబ్బులు ఖర్చు పెడతారు. అలాంటి వారు జీవితంలో ఎప్పుడు కష్టాలు, బాధలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాణక్యుడు కూడా వారి జీవితాలు ఎక్కువగా పేదరికంలోనే ఉంటాయని చెప్పాడు. అర్లీ వేకప్. చాణక్య నీతి ప్రకారం ఉదయం అత్యంత విలువైన సమయం. అర్లీ మార్నింగ్ ఆలస్యంగా లేచేవారి కంటే కూడా అర్లీ మార్నింగ్ లేచేవారు బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుందని చాలా ప్రయోగాలు తెలిపాయి. చాలా వరకు సక్సెస్ఫుల్ పీపుల్ అర్లీ మార్నింగే లేస్తారు. ఉదయం నుండి సాయంత్రం వరకు నిద్రించేవారు ధనవంతులు కాలేరని చాణక్యుడు చెప్పాడు. ఫ్రాడ్. చీట్ చేయడం ద్వారా, తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించడం ద్వారా ఎక్కువ కాలం ధనవంతులుగా ఉండలేరని, వారు త్వరలో డబ్బు కోల్పోతారని చాణక్యుడు చెప్పాడు. తప్పుడు మార్గంలో సంపాదించిన డబ్బు ఎప్పుడు మనకు తృప్తినివ్వదు. మన కష్టార్జితంతో సంపాదించిన డబ్బే మనకు ఒంటికి అంటుతుంది. లాష్ అట్ అదర్స్. ఎప్పుడు ఇతరులపై కోపగించుకోవడం కానీ, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం కానీ, చెడుగా ఆలోచించడం కానీ చేసేవారు ఎప్పుడు నెగిటివ్ మైండ్తోనే ఉంటారు, నెగిటివ్గానే ఆలోచిస్తారు. అలాంటి వారు జీవితంలో ఎప్పుడు అభివృద్ధి చెందలేరు, జీవితంలో సక్సెస్ఫుల్ అవ్వలేరు. ఇతరులను బాధ పెట్టేవారు, ఎప్పుడు ఇతరులపై విరుచుకుపడే వ్యక్తులు, తప్పుగా మాట్లాడే చెడు అలవాటు గలవారు ఎప్పుడు వాళ్ళ లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వలేరు. అలాంటి వారితో ఎవరు ఎక్కువ కాలం ఉండరు. దీనివల్ల వాళ్ళ సక్సెస్ గ్రోత్ అనేది పడిపోతుంది. దీనివల్ల వీళ్ళు కష్టాల బారిన పడడమే కాకుండా పేదరికం తప్పదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.